దాదాపు 17 సంవత్సరాల క్రితం అంటే 2028లో కేంద్ర ప్రభుత్వం మరియు కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ కలిసి తలా పాపం పిరికేడు అన్నట్లుగా 6 ఏళ్ల ఫార్మా-డి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ కోర్సును ప్రవేశపెట్టాయి. దీనిని అవకాశంగా తీసుకుని కనీస సౌకర్యాలు లేని అనేక ఫార్మసీ కళాశాలలు దేశవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా విస్తరించాయి. లంచాలు ఇచ్చి అనుమతులు తెచ్చుకున్న ఈ ఫార్మసీ కళాశాలలు ఒక్కో విద్యార్థికి లక్షల్లో ఫీజులు నిర్ణయించి ఇప్పటి వరకు లక్షలాది మంది ఫార్మా-డి పట్టభద్రులను తయారు చేశాయి. ఈ అవినీతికి నిదర్శనంగానే ఇటీవల ఫార్మసీ కౌన్సిల్ అధ్యక్షుడు మోంటూ పటేల్ను సిబిఐ 5,000 కోట్లకు పైగా అవినీతికి పాల్పడినట్లు గుర్తించి అతడిని అరెస్ట్ చేసిన విషయము తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఒక విద్యార్థి ఫార్మా-డి కోర్సు పూర్తి చేయాలంటే కేవలం కళాశాల ఫీజులకే 10 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. దీనికి అదనంగా హాస్టల్ ఫీజులు, ఇతర ఖర్చులు కలిపి మొత్తం ఖర్చు సగటున 30 లక్షల వరకు చేరుతోంది. అయితే ఈ చదువు పూర్తి చేసి డాక్టరల్ డిగ్రీ పొందిన తర్వాత కూడా పట్టభద్రులకు తగిన ఉద్యోగ అవకాశాలు లేవు. ఈ కోర్సు ప్రవేశపెట్టి 17 ఏళ్లైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధీనంలో ఉన్న ఆసుపత్రులలో క్లినికల్ ఫార్మసీ విభాగాలను ఏర్పాటు చేయలేదు. కనీసం ఒక్కటంటే ఒక్కటి క్లినికల్ ఫార్మసిస్ట్ ఉద్యోగాన్ని కూడా నియామకం చేయలేదు. అంతేకాకుండా దేశంలోని ప్రతిష్టాత్మక ఆసుపత్రులైన ఎయిమ్స్ వంటి జాతీయ స్థాయి సంస్థల్లో కూడా కనీసం ప్రయోగాత్మకంగా కూడా క్లినికల్ ఫార్మసిస్టులను నియమించని పరిస్థితి. ఇది ఫార్మా-డి పట్టభద్రులపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోంది. ఆ విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఫార్మసీ డాక్టర్లను పూర్తిగా విస్మరించాయి. ఫలితంగా తగిన ఉపాధి లేక, గత్యంతరం లేక ఫార్మా-డి పట్టభద్రులు, బి ఫార్మసీ విద్యార్థులు చేసే ఫార్మకోవిజిలెన్స్, క్లినికల్ డేటా మేనేజ్మెంట్ వంటి ఉద్యోగాలలో తక్కువ జీతాలకే పనిచేస్తున్నారు. కొంతమంది కొన్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులలో నైట్ డ్యూటీ డాక్టర్లుగా, అది కూడా చట్టవిరుద్ధంగానే అతి తక్కువ జీతాలకు రోజువారీ కూలీల లాగా పనిచేస్తున్నారు. రోజురోజుకు ఫార్మసీ రంగంలో నిరుద్యోగం పెరుగుతుండటంతో బి ఫార్మసీ, ఎం ఫార్మసీ కోర్సులకు అడ్మిషన్లు తగ్గిపోయే సమయానికి ఫార్మసీ ఎడ్యుకేషన్ మాఫియాను బ్రతికించడానికి మాత్రమే ఆనాడు ఈ 6 ఏళ్ల డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అనే కొత్త కోర్సును తీసుకొచ్చి డాక్టర్ల తర్వాత డాక్టర్లు అంటూ విషప్రచారం చేసి అధిక ఫీజులు నిర్ణయించి ఫార్మసీ ఎడ్యుకేషన్ మాఫియా వేలాది కోట్ల రూపాయలు దోచుకుందని, తరువాత మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫార్మా-డి పట్టభద్రులను పూర్తిగా విస్మరించాయని ఫార్మసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఫార్మా-డి కోర్సులో తమ పిల్లలను చేర్పించాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతారని, ఫార్మసీ కళాశాలలు ప్రవేశాలు లేక మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.